శరత్చంద్రకి క్లోరోఫామ్ వల్ల మెల్లమెల్లగా మైకం రావటంతో చెట్టుకి గుద్దేయకుండా స్లో చేసేసి స్పృహ కోల్పోయి ఉంటాడు. తర్వాత చెర్రీ భూమికి ఫోన్ చేసి, "భూమి, మన ప్లాన్ సక్సెస్ భూమి. మావయ్య అక్కడికి రాడు" అని చెప్తూ ఉంటే, "ఇక నీ పని నువ్వు పూర్తిగా చేసేసుకోవచ్చు. ఏం భయపడనవసరం లేదు" అని చెర్రీ చెప్తాడు. ఇక్కడ సుధాచంద్ర మేడం, "ఫస్ట్ రౌండ్‌లో మమ్మల్ని పాస్ చేసేసింది చెర్రీ. ఫస్ట్ టెస్ట్ పూర్తయిపోయింది. ఇప్పుడు నేను అక్కడికే బయలుదేరి వస్తున్నా" అని భూమి చెప్తుంది. అలా చెర్రీ, భూమి ఇద్దరూ స్పృహ కోల్పోయిన శరత్చంద్ర కారు దగ్గరికి వస్తారు. "నాన్న, నాన్న" అని భూమి కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది. చెర్రీ, "వాటర్ తీసుకురా" అని శరత్చంద్ర ముఖంపై చల్లగానే శరత్చంద్ర కళ్ళు తెరిచి, "ఏంటి, నేను నిన్ను అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నా కదా, నువ్వేంటిక్కడ" అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. "ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు" అని భూమి ఏమీ తెలియనట్లు మాట్లాడుతూ ఉంటుంది. "ఆ గగన్ గారితో వెళ్ళొద్దు, తిరగొద్దు, మాట్లాడొద్దని చెప్పాను కదా. అంటే తండ్రి ప్రేమ కంటే నీకు వాడి ప్రేమే ఎక్కువైపోయిందా? నువ్వు వాడి దగ్గర నుంచే వస్తున్నావు కదా. నేను నీకు అవసరం లేదా? వాడే కావాలా? ఎన్నిసార్లు చెప్పినా నా మాట నీకు లెక్కలేదా" అని శరత్చంద్ర తిడుతూ ఉంటాడు. "నాన్న, ఏం మాట్లాడుతున్నారు? నేను అసలు బావ దగ్గరికి వెళ్ళలేదు నాన్న" అని భూమి అంటుంది. "మరి మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు" అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. "అంటే సుధాచంద్ర మేడం సిటీకి వచ్చిందని తెలుసు కదా నాన్న. అందుకే ఆవిడ ఆటోగ్రాఫ్ కోసం నేను, చెర్రీ అక్కడి నుంచి వస్తున్నాము. చెర్రీని నేను తోడు తీసుకువెళ్ళాను" అని భూమి అబద్ధం చెప్తుంది. "ఆటోగ్రాఫ్ తీసుకున్నావా? ఏది చూపించు" అని శరత్చంద్ర అంటాడు. అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. "ఇది కదా నాట్యం అంటే. మీరు చాలా బాగా నేర్పించారు. మీరు మొదటి టెస్టులో పాస్ అయిపోయారు. రేపు ఫైనల్ టెస్ట్ జరుగుతుంది. మీరిద్దరూ కలిసి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అక్కడికి చాలామంది అతిథులు వస్తారు. అక్కడ కూడా గెలిస్తే మీకు అఫిలియేషన్ వస్తుంది. ఇలాగే చాలామంది కళాకారుల్ని మీ నాట్యాలయం నుండి తయారు చేసి మనకు మంచి పేరు తీసుకురావాలి" అని సుధాచంద్ర చెప్తుంటే, "మ్యామ్, ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి" అని భూమి బుక్‌లో సైన్ చేయించుకొని ఉంటుంది. అలా ఇప్పుడు ఆ ఆటోగ్రాఫ్‌ని భూమి శరత్చంద్రకి చూపిస్తూ ఉంటుంది. "థ్యాంక్ యూ బావ, నీ వల్లే సాధ్యమైంది" అని భూమి చెప్తుంటే, "నేనుండగా నువ్వు ఓడిపోవు భూమి" అని గగన్ చెప్తుంటే, భూమి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. "ఐ మీన్, నేను నిన్ను నాట్యాలయాన్ని ఓడిపోనివ్వనని చెప్తున్నా" అని గగన్ చెప్పి వెళ్ళి ఉంటాడు. "ఇదిగో నాన్న ఆటోగ్రాఫ్" అని భూమి చూపించగానే, "అవునే, నిజమేనే, మరి అపూర్వ ఎందుకు నీ గురించి అలా చెప్పింది" అని శరత్చంద్ర అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. "అపూర్వ పిన్నికి నేనంటే అస్సలు ఇష్టం లేదు కదా నాన్న. మీ ప్రేమని, కోపాన్ని నాపై అస్త్రంలా ఉపయోగిస్తోంది. సందు దొరికితే నన్ను మీ చేత చంపించాలనే చూస్తోంది. ఒకవైపు DNA రిపోర్ట్ కూడా రెడీ అవుతోంది. ఇప్పుడు నేను ఉంటే అడ్డమే కదా నాన్న. అందుకే పిన్ని ఇలా చేస్తోంది" అని భూమి చెప్తుంటే, "అవును మామయ్య" అని చెర్రీ కూడా చెప్తాడు. "సరే పదండి ఇంటికి" అని శరత్చంద్ర అంటాడు. చెర్రీ కార్ డ్రైవ్ చేస్తుంటే శరత్చంద్ర, భూమి అదే కారులో ఇంటికి వస్తారు. "అపూర్వ, అపూర్వ" అంటూ శరత్చంద్ర కేకలు పెట్టడంతో "బావా" అంటూ అపూర్వ రాగానే శరత్చంద్ర వెంటనే అపూర్వ చెంప పగలగొడతాడు. "బావా" అని అపూర్వ చాలా షాకింగ్‌గా చెంపదిప్ప తిని అడుగుతూ ఉంటే, "నోర్ముయ్" అని శరత్చంద్ర తిడుతూ ఉండటంతో కేపీ, చెర్రీ, భూమి అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. "ఏం చెప్పావు నా కూతురి గురించి? సంస్కారం లేకుండా వాడితో కులుకుతోందని చెప్తావా? బుద్ధుందా నీకు" అని శరత్చంద్ర తిడుతూ ఉంటే, "అది కాదు బావ, నేను చెప్పింది నిజమే కదా" అని అపూర్వ అంటుంది. "నోర్ముయ్, శోభ అంటే ప్రాణం అంటావు, మరి శోభ కూతుర్ని ఇలాగేనా నువ్వు చూసుకునేది? నన్ను పంచ ప్రాణాలని చెప్తూ ఉంటావు కదా, మరి నా కూతుర్ని ఇలాగేనా చూసుకునేది? నీ కూతుర్లా చూసుకోనవసరం లేదు. కనీసం సాటి ఆడదానిలానైనా చూసుకోవాలి కదా. ఇప్పుడు నాకు అర్థమైంది. నా కూతురు భూమిని నాకు దూరం చేయాలని చూస్తున్నావు. అంటే శోభని కూడా నువ్వే దూరం చేసావని అనిపిస్తోంది. ఇప్పుడు నా కూతురిని కూడా" అని శరత్చంద్ర అంటే, "నాకు ఆ ఉద్దేశం లేదు బావ" అని అపూర్వ కన్నీళ్లు పెట్టుకొని చెప్తూ ఉంటుంది. "లేదు, నా కూతురు అదే చెప్తోంది. శోభని నువ్వే చంపేశావని చెప్తోంది" అని శరత్చంద్ర అంటే, "కాదు బావ, మీరక్కడికి వెళ్ళకుండానే మాట్లాడుతున్నారు" అని అపూర్వ అంటే, "లేదు, నా కూతురు అసలు అక్కడికి వెళ్ళనే లేదు. గగన్‌ని కలవనే లేదు" అని శరత్చంద్ర అంటాడు. "అవును పిన్ని, నేను సుధాచంద్ర గారు ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆటోగ్రాఫ్ కూడా తీసుకువచ్చాను" అని డైరీ చూపిస్తూ ఉంటుంది. "లేదు బావ, తను అబద్ధాలు చెప్తోంది" అని అపూర్వ అంటే, "నోర్ముయ్, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో నాకు చాలా బాగా అర్థమవుతోంది. DNA రిపోర్ట్‌లు కూడా వస్తాయి. అప్పుడు శోభన్ చంపింది నువ్వేనని తెలియాలి. చట్టం కాదు, నేనే నిన్ను శిక్షిస్తాను. అస్సలు నిన్ను వదిలిపెట్టను. భూమి నా పెద్ద కూతురు" అని భూమి భుజంపై చేయి వేసి మరీ
శరత్చంద్ర చెప్తూ ఉంటే భూమి చాలా సంతోషంగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. భూమికి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ ఆస్తికి వారసురాలు. భూమికి సర్వ హక్కులు ఉన్నాయి. భూమిని నాకు దూరం చేసే కొద్దీ నిన్ను నువ్వు నాకు దూరం చేసుకుంటున్నట్లే. భూమిని సరిగ్గా చూసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇబ్బంది మాత్రం పెట్టకు. ఒకవేళ ఇబ్బంది పెట్టావో నేను చూస్తూ ఊరుకోను అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, "ఏమన్నావు పిన్ని? మా నాన్న నిన్ను అసలు నీ నీడని కూడా అనుమానించడు అని మాట్లాడావు కదా! ఇప్పుడు మా అమ్మని చంపింది నువ్వేనని మా నాన్న నమ్ముతున్నాడు. డీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన రోజున పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలని మొక్కుకో పిన్ని. లేకపోతే మా నాన్న చేతిలో నువ్వు చచ్చిపోతావు. మా అత్తయ్య, మావయ్యకి ద్రోహం చేశావు. శారద అత్తయ్యకి చేసిన ద్రోహం కూడా బయటపడుతుంది. నేను, బావ కలిసిపోతాం. మేమందరము సంతోషంగా ఉంటావు. నువ్వు మాత్రం జైల్లో ఊజలు లెక్క పెడుతూ ఉంటావు" అని భూమి వార్నింగ్ ఇస్తుంది. వెళ్తూ వెళ్తూ మళ్ళీ చిటికలు వేస్తూ, "గుర్తుపెట్టుకో పిన్ని, నువ్వు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. ఇది నేను చెప్పటం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడంటూ" భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. "ఏంటి తారా ఈ టైంలో వచ్చావని" పూరి అడుగుతూ ఉంటే, "మీ అన్నయ్య పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? పెళ్ళి అనగానే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది" అని తారా చెప్తుంది. "అన్నయ్య వదినొచ్చింది" అని పూరి చెప్పగానే గగన్ పరుగులు పెడుతూ తారాని హగ్ చేసుకొని, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయితే వదిన అనగానే అక్కడ భూమి వచ్చిందని గగన్ తారాలో భూమిని ఊహించుకుంటూ హగ్ చేసుకొని ఉంటాడు. అప్పుడే పూరి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తార చాలా సంతోషంగా, "మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ గగన్ గారు" అని చెప్పటంతో గగన్ అప్పుడు తేరుకొని, "ఏంటి తార నువ్వా?" అని చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. తార నువ్వా అని అడుగుతూ ఉంటే, "మీరు రమ్మంటే రాకుండా ఎలా ఉంటాను" అని తార అంటుంది. సారీ అని గగన్ అంటే, "అంటే మీరు ఇప్పటి వరకు భూమి అని హక్ చేసుకున్నారా? నన్ను చూసి వేరొక ఆడదాన్ని గుర్తు చేసుకొని ఇలా హక్ చేసుకుంటే నా మనసు ఎంతగా గాయపడుతుంది. ఏ భర్తైనా కూడా భార్యని చూడాలని, అనుకోవాలని అనుకుంటుందే కానీ, ఇలా భూమిని తలుచుకొని నన్ను హగ్ చేసుకుంటారా? అసలు నాకు చాలా బాధేస్తోంది" అని తార ఏడుస్తూ ఉంటుంది. సారీ తార. యాక్చువల్లీ అసలు భూమిపై నాకు చాలా కోపంగా ఉండింది. కానీ మీరా పిన్ని వచ్చి భూమి ఏ తప్పు చేయలేదని ఎప్పుడైతే చెప్పిందో అప్పటినుంచి నేను భూమిని మర్చిపోలేకపోతున్నాను. యాక్చువల్లీ నాకు భూమినే కావాలి. భూమిని మర్చిపోలేకపోతున్నాను. ఈ విషయం మాట్లాడడానికే నేను నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. భూమిని నేను వదులుకోలేకపోతున్నాను. కానీ నేను భూమిని వదులుకోవాల్సిందే. ఎందుకంటే నేను కావాలంటే వాళ్ళ నాన్న భూమికి దక్కడు. పైకేమో భూమిని తప్పు చేసిందన్నట్లుగా నేను ప్రవర్తిస్తున్నాను. నిజం చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నాను. భూమిని వదులుకోవాల్సిందే. రేపు పెళ్ళైన తర్వాత కూడా నా మనసులో భూమి మాత్రమే ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా నేను భూమిని మర్చిపోలేనని చెప్తున్నాను. నా మనసులో ఎప్పటికీ భూమి అలాగే ఉంటుంది. మనసులో ఒకరిని పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలి కదా! ఈ విషయం ఒక అమ్మాయిని మోసం చేసినట్లు అవుతుంది. అందుకే ఈ విషయం నేను నీకు ముందే చెప్దామని ఇలా పిలిపించాను. రేపు పెళ్ళైన తర్వాత నువ్వు నా జీవితంలోకి రావచ్చు. కానీ నా మనసులో మాత్రం ఎప్పటికీ భూమినే ఉంటుంది. నా మనసులో స్థానం ఎప్పటికీ భూమికి మాత్రమే ఉంటుంది. ఆ స్థానం ఎవరికీ ఇవ్వలేను. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఆ స్థానం భూమిది మాత్రమే. ఈ విషయం నీకు అర్థమవ్వాలి. ఇది తెలిసాక కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నేనేమీ చేయలేను. ఒకవేళ నువ్వు నాకు సపోర్ట్ చేసి నా వైపు నిలబడితే పూరి, ధ్రువల పెళ్లి మాత్రమే చేద్దాము అని గగన్ చెప్తుంటే, తార క్లాప్స్ కొడుతూ, "ఈ విషయం చెప్పటం కోసమే మీరు నన్ను ఇక్కడికి రమ్మన్నారా? ఇప్పుడు మీరు నాకు ఇంకా చాలా బాగా నచ్చారు గగన్ గారు. భూమి సంతోషం కోసమే మీరు భూమిని వదులుకుంటున్నానని చెప్పారే! ఇలాంటి మగాడే కదా ఏ ఆడదైనా కోరుకునేది. కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మన పెళ్లి జరిగితేనే మా అన్నయ్య పూరీల పెళ్లి జరుగుతుంది. రేపు మండపంలో కలుసుకుందాము. ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత భూమిని మర్చిపోయేలా నా ప్రేమతో నేను నిన్ను మార్చుకుంటాను. బాయ్" అంటూ తార వెళ్తుంది. తర్వాత భూమి చందమామలో శోభాచంద్రని చూసుకుంటూ, "అమ్మ, నాన్న నా వైపు నిలబడ్డాడు. అపూర్వని శిక్షిస్తానని చెప్తున్నాడమ్మా" అని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే, "అమ్మ భూమి" అంటూ శరత్చంద్ర అక్కడికి వచ్చి, "ఏం చేస్తున్నావు" అని అడగటంతో, "నాన్న మీరు నా వైపు ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది" అని భూమి చెప్తుంటే, "ఈ ఇంటికొచ్చిన మొదటి రోజే నీ మాట విని ఉంటే బాగుండేది భూమి. నువ్వు నా కూతురు అనిపించుకున్నావు" అని శరత్చంద్ర చాలా మంచిగా భూమితో మాట్లాడుతూ ఉంటాడు. "ఆ అపూర్వని ఖచ్చితంగా శిక్షిస్తాను" అని శరత్చంద్ర చెప్తుంటే, "నాన్న ఎప్పటినుంచో నాకు ఒక కోరిక ఉంది నాన్న. మీ గుండెలపై పడుకోవాలి నాన్న" అని భూమి అడగటంతో, అలాగేనని గుండెలపై పడుకోబెట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు.
ఇదంతా అపూర్వ, నక్షత్ర చూస్తూ ఛీ! అని రగిలిపోతూ ఉంటారు. "ఏం చేస్తావు మమ్మీ?" అని నక్షత్ర అడగటంతో, "రేపు ఆ గగన్ గాడితో కలిపి అఫిలియేషన్ కోసం ఆ భూమి నాట్యం చేస్తుంది కదా! అక్కడ గుండెలు పగిలే శబ్దాలు వినిపిస్తాయి. నేనేం చేస్తానో రేపు నీకు తెలుస్తుంది" అని అపూర్వ అంటోంది. తెల్లవారగానే అపూర్వ పూజ చేస్తూ, "స్వామి, డీఎన్ఏ రిపోర్ట్స్ అస్సలు మ్యాచ్ అవ్వకూడదు. నేను దొరికిపోకూడదు. ఈరోజు ఆ తండ్రి కూతుర్లని వేరు చేయబోతున్నాను" అని మొక్కుకుంటూ, తర్వాత దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న శరత్చంద్ర దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని, "బావా, నిజంగానే నేను నిజం చెప్తున్నా. భూమి నిజంగానే ఆ గగన్ గాడిని కలిసింది" అని కాళ్ళు పట్టుకొని నొక్కుతూ చెప్తూ ఉంటుంది. అయితే అక్కడ ముసుగులో శరత్చంద్ర ఉండడు.